Hello my dear students, my name is Dr. B. Naresh, Science and Technology faculty, ఈనాడు కాలమిస్ట్. మన కేజీహెచ్ అకాడమీలో గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభిస్తున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్. రీజన్ ఏంటంటే గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి. గత కొద్ది సంవత్సరాలుగా మనం ఈ ప్రయత్నంలోనే ఈ ఫీల్డ్లోనే ఉండి 20 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చెబుతూ ఈసారి వీలైనంత ఎక్కువ మందిని గ్రూప్ 1 ఆస్పిరెంట్స్గా చేయాలనే లక్ష్యంతో మనం కేజీహెచ్ అకాడమీలో ఈ గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీని స్టార్ట్ చేస్తున్నాం. మరి దీంట్లో మనం ఏమేం చెప్తాం, మనం ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయి, ఎట్లా చెప్తాం అనేది ఒక నిమిషం చూద్దాం. సో ఫస్ట్ మనము సెక్షన్ వైజ్గా కాకుండా టాపిక్ వైజ్గా డిజైన్ చేస్తున్నామండి. అభ్యర్థులందరూ ఇక్కడే పొరపాటు పడుతుంటారు, సెక్షన్ వైజ్గా ఫస్ట్ నుంచి చదువుకుంటూ పోతుంటారు. అలా కాదు, మనము మన సబ్జెక్ట్ని ఓన్గా డిజైన్ చేస్తున్నాము. ఎలా చదవాలి అనేది మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ చెప్పడం కూడా ఎలా క్లాస్ చెప్పాలి అనేది ఒక సైంటిఫిక్ బేస్డ్గా ఒక ప్రత్యేకమైన విధానంలో డిజైన్ చేసి చెప్పడం జరుగుతుంది. న్యూ స్టూడెంట్స్కైనా ఆల్రెడీ ఇంతకుముందు రాసిన వారికైనా కానీ ఉపయోగపడే విధంగా క్లాస్ ఉంటుంది. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సో ఏదో బిట్ వైజ్ కాకుండా డిస్క్రిప్టివ్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. గ్రూప్ 1 అంటేనే డిస్క్రిప్టివ్ వైజ్గా చెప్పాలండి. ఆన్సర్ ఎట్లా రాయాలి, క్వశ్చన్ ఎట్లా వస్తుంది, వీటి మీద ప్రత్యేకత శ్రద్ధ ఉంటుంది. మనకు కొన్ని విషయాలు గుర్తు లేనప్పుడు మనం దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఏ పదాలని వాడాలి, ఏ సైంటిఫిక్ పదాలని వాడితే ఎక్కువ మార్కులు వస్తాయి అనేటటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. టీఎస్పీఎస్సి మరియు ఏపీపీఎస్సి గ్రూప్ 1లు తరచూ చేసే కంప్లైంట్ ఏంటి అంటే, సార్ మేము బాగా రాసాం కానీ మాకు మార్కులు రాలేదంటారు. సో ఇది కరెక్ట్ కాదండి. మీరు ఇంకా ఎలా బాగా రాస్తే హయ్యెస్ట్ మార్కులు వస్తాయో అది మెయిన్ చూసుకుంటాం, మెయిన్ చెప్తాం. సో ఈ కోచింగ్లో భాగంగా మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామంటే, చూడండి, పీపీటీ పీడిఎఫ్ ఇస్తాం. అంటే క్లాస్ రూమ్లో ఇక్కడ నేను చెప్పినటువంటి పాఠాన్నే యాజ్ టీజ్గా నా చేతి రాతతో ఉన్నది ప్లస్ సో పీపీటీ క్లియర్గా ఉన్నదాన్ని అప్లోడ్ చేస్తాం. మనం క్లియర్గా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీపీటీ ఉంటుందండి. డిటిపి చేసిన పీపీటీ ఉంటుంది, ప్లస్ నా చేతి రాతతో రాసింది ఉంటుంది. అంటే క్లాస్ రూమ్లో లైవ్గా జరిగినటువంటి ఈ బోర్డు మీద ఉండేటటువంటి పీపీటీని డిటిపి చేసినటువంటి క్లియర్గా తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో డిటిపి చేసినటువంటి పీపీటీని మీకు అప్లోడ్ చేస్తాం. సో మీరు దాన్ని చూసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ప్లస్ ఇది లైవ్ ఉంటుంది, రికార్డెడ్ ఉంటుంది, కాబట్టి 2-3 సార్లు వినొచ్చు మీరు ఈజీగా. కేజీహెచ్ అకాడమీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ ప్రత్యేకత ఏంటి అంటే, మీరు లైవ్గా క్లాస్లో వినొచ్చు. ఏదైనా మిస్ అయితే మళ్ళీ రికార్డెడ్ రెడీగా ఉంటాయి కాబట్టి దాన్ని వినొచ్చు. మీరు ఆఫ్లైన్లో క్లాస్ రూమ్లో ఎదురుగా కూర్చొని మీరు వింటే మీకు ఈ ఫెసిలిటీ ఉండదండి. ఒక్కసారి విని మర్చిపోతారు, ప్లస్ ఒక్కసారి కట్ అయిపోతే ఇంకా పూర్తిగా కట్ అయిపోయినట్టే. ఇక్కడ అలా కాదు, మా రికార్డెడ్ క్లాసులు ఉంటాయి కాబట్టి అన్నిసార్లు మీరు క్లాసులో కూర్చొని విన్నట్టే ఉంటుంది. అంటే ఒక క్లాసుని 4 సార్లు 5 సార్లు వినే అవకాశం ఉంటుంది. సో ఇలా మనము సో పీపీటీ పీడిఎఫ్లను అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి టాపిక్కి. తర్వాత నోట్స్ పీడిఎఫ్ ఉంటుందండి. అంటే డిటిపి చేయించినటువంటి నోట్స్ మనము ఒక A4 పేజీలో ప్రింట్ చేసినటువంటి నోట్స్ని ఆ పీడిఎఫ్లు కూడా అప్లోడ్ చేస్తాం. మనం తెలుగు మీడియంకు, ఇంగ్లీష్ మీడియంకు సపరేట్గా టాపిక్ వైజ్గా నోట్స్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు పీడిఎఫ్ నోట్స్ను రాసుకుంటారు. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మేము అప్లోడ్ చేసినటువంటి వర్డ్ ఫామ్లో ఉండేటటువంటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉండేటటువంటి సో పేజెస్లో ఉండేటటువంటి డిటిపి చేయించినటువంటి నోట్స్ను కూడా అప్లోడ్ చేస్తాం. అంటే మీరు క్లాస్ రూమ్లో వింటారు, పీపీటీ పీడిఎఫ్ నుంచి నోట్స్ తయారు చేసుకుంటారు,
ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే నోట్స్ నుంచి కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇదంతా మాకు కుదరదండి, డైరెక్ట్గా నోట్స్ చదువుకుంటాము అంటే మీకు రెడీమేడ్గా డిటిపి చేయించినటువంటి నోట్స్ రెడీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకెక్కడికి పోనక్కర్ లేకుండా, ఏ బుక్ చదవనక్కర్ లేకుండా, ప్రస్తుతానికైతే టెక్నాలజీలో కొంచెం అడ్వాన్స్మెంట్ ఉంటాయి, ఆ తర్వాత చూద్దాం. సో ప్రస్తుతం అయితే మా పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది మేము ఇచ్చేటటువంటి అవకాశం. ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎట్ ఏ టైం బైలింగ్వల్ చెప్తానండి. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ పదాలు అర్థమవుతాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగులో కొంచెం చెప్పడం వలన వాళ్ళకు క్లారిటీ చాలా బాగుంటుంది. కాబట్టి బైలింగ్వల్ బ్యాచ్ వల్ల తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ బెనిఫిట్ ఉంటుంది. సో ఇది తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నామంటే టాపిక్ ఒక క్వశ్చను ఒక ఆన్సర్ ఇస్తామండి. ఒక మోడల్ క్వశ్చను ఒక ఆన్సర్ ఇస్తాం. అవసరమైతే మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాం, కానీ మేము మళ్ళీ పీడిఎఫ్ రూపంలో డిటిపి చేయించినటువంటి ఒక ఆన్సర్ ఇస్తాం. అంటే ఒక మోడల్ క్వశ్చన్, మోడల్ ఆన్సర్ను ఇవ్వడం జరుగుతుంది. అలానే మీరు లైవ్లో ఏదైనా క్వశ్చన్స్ అడిగితే కూడా దానికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 2ని సైన్స్ అండ్ టెక్నాలజీ విజయవంతంగా పూర్తి చేసి కొన్ని వందల మందికి ఈ విధంగానే లైవ్లో క్వశ్చన్స్ని వాళ్ళకి ఆన్సర్ చెప్పి ప్రస్తుతం గ్రూప్ 1 కూడా మేము అలానే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మేము పీడిఎఫ్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రతి టాపిక్ ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పామని కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ అండి. దాని మీనింగ్ ఏంది, ఎందుకు అలా అయింది, ప్రతి దానికి క్వశ్చన్ ఎలా వస్తుంది, క్వశ్చన్ ఎలా రాదు, మనం ఎలా రాయాలి, ఏ పదాలు వాడాలి, మనకు గుర్తు రాకపోతే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నిటినీ మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోచింగ్లో భాగంగా చెప్పుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ఆ కోచింగ్ అనగానే ఓన్లీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇచ్చేయడం అనుకుంటారు. అది కాదండి. స్టూడెంట్స్ అంత ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోలేరు. ఇక్కడ మేమేం చేస్తామంటే ప్రత్యేకంగా నేను దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రాయాలి, ఎక్కడి వరకు కట్ చేయాలి, డెఫినేషన్ ఎలా రాయాలి, ఈ టెక్నిక్లన్నీ చెబుతాం. దీన్నే మనం ఏమన్నా అంటే ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అంటాం. అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని డెఫినెట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఎక్కువ మార్కులు సాధించుకొని మీరు ఖచ్చితంగా ఉద్యోగస్తులు అవుతారని నమ్ముతూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.